రోమా పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. మరియు యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్ని జనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్ని జనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. హల్లెలూయా. ఆ కృప కలిగిన దేవుని గూర్చి ప్రవక్త యెషయా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త. యేసు ప్రభుల వారి జననం, యేసు ప్రభుల వారి మరణం, యేసు ప్రభుల వారి పునరుద్ధానం, యేసు ప్రభుల వారి 1000 ఏళ్ల పరిపాలన, యేసు ప్రభుల వారి రాకడ, యేసు ప్రభుల వారి తీర్పు, ఇవన్నీ కూడా యెషయా ప్రవక్త ప్రవచించాడు. మీరు యెషయా గ్రంథాన్ని చదివితే ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతాయి. చాలామంది ప్రవక్తలు ఉన్నారు, కానీ ఆ ప్రవక్తలు క్రీస్తు ప్రభుల వారి జననమును గురించి మరణమును గురించి వాళ్ళు చెప్తూ వచ్చారు. అయితే యెషయా ప్రవక్త మాత్రం చాలా స్పష్టంగా చెప్పాడు. యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు అని అన్నాడు. యెషయా ప్రవక్త ఊరేదంటే బెత్లెహేం. బెత్లెహేములో 3 ప్రముఖులైన వారు జన్మించారు. 1 యేసు ప్రభుల వారు, 2 దావీదు, 3 యెషయా. ఈ 3 ప్రవచించారు. యేసు ప్రభుల వారు లోక రక్షకుడు, దావీదు మహారాజు, యెషయా ఒక ప్రవక్త. ఈ గ్రామంలో దేవుడు మనల్ని పుట్టించినందుకు మనం ఏదో ఒకటి కావాలి అంటే దొంగ అయినా కావాలా అని అనుకోవద్దండి. దయచేసి ఏదో ఒకటి కావాలి. ఒక ప్రవక్త కావాలి, ఒక రాజు పరిపాలకుడు కావాలి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా యెషయా ఒక ప్రవక్త, యేసు ప్రభుల వారు లోకరక్షకుడు, దావీదు గారు మహారాజు. హేరోదు దగ్గరున్నటువంటి ఆయన వారు శాస్త్రులు చెప్పారు, లోకరక్షకుడు ఎక్కడ పుడతారు? ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళ లేఖనాల్ని పరిశోధించి యూదా దేశపు బెత్లెహేములోనే, ఎందుకంటే యూదా దేశములో బెత్లెహేము చాలా ప్రధానమైనది అని చెప్పారు. యెషయా గారికి యేసు ప్రభుల వారికి కాల వ్యవధి అంతా. యెషయా ప్రవక్త 700 సంవత్సరాలు ముందు పుట్టాడు. యేసు ప్రభుల వారు 700 సంవత్సరాలు వెనక పుట్టాడు. కాబట్టి 700 సంవత్సరాల కాల వ్యవధి వారికి. అలాగా 700 సంవత్సరాలైనా యెషయా ప్రవక్త దేవుని ఆత్మతో నింపబడి యేసు ప్రభుల వారిని గూర్చి మాట్లాడుతూ యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల లేలుటకు లేచువాడు వచ్చును అని చెప్పాడు. యెషయా ప్రవక్త యెషయిలో నుండి అంటే ఈ స్థలంలో యెషయి అనేది దావీదు తండ్రి పేరు. ఆ యెషయిలో నుండి వేరు చిగురు ఒకటి వస్తుంది. ఆ వేరు చిగురు ఏం చేస్తుందంటే అన్యజనులను ఏలుటకు వస్తుంది అని చెప్పాడు. యేసు ప్రభుల వారిని వేరు చిగురు అని చెప్పారు. అంటే దాని అర్థము యేసు ప్రభుల వారు వేరు ఎక్కడ కనిపించదు కదా, చెట్టే కదా మనకు కనిపించేది. వేప చెట్టు ఇది, కానీ వేప వేర్లు కనిపించవు. చింత చెట్టు ఇది, చింత వేర్లు కనిపించవు. గానుగ చెట్టు ఇది, వేర్లు కనిపించవు. కనిపించని రీతిగా ఆ వేర్లలో ఒక చిగురు పుడుతుంది. ఆయన అన్యజనులను ఏలుతాడు అని చెప్పాడు. ఆ వేర్లలో నుండి పుట్టిన చిగురే యేసు ప్రభుల వారు. ఎవరూ అనుకోలేదు అన్యజనులను ఏలుటకు దేవుడు ఒక చిగురును పుట్టిస్తాడు అని.
ఆ వేరు చిగురు యేసు ప్రభుల వారు. ఆయన అన్యజనులను ఏలుటకు వస్తాడని చెప్పాడు. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ముంచుదురు అని చెప్పాడు. యేసు ప్రభుల వారి యందు అనేక మంది ప్రజలు నిరీక్షణ కలిగి ఉంటారు. ఏమి నిరీక్షణ? ఆయన మమ్మల్ని పాపము నుండి విడిపిస్తాడు అనే నిరీక్షణ. ఏమి నిరీక్షణ అని అడిగితే, ఆయన మమ్మల్ని పాపము నుండి విడిపించడమే కాదు, ఆయన మమ్మల్ని మధ్య ఆకాశానికి తీసుకెళతాడు. ఆయన మమ్మల్ని 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు పరిపాలించు వారినిగా చేస్తాడు. ఆయన మమ్మల్ని తీర్పు తీర్చి పరలోకానికి తీసుకువెళతాడు అని అన్యజనులందరూ కూడా నిరీక్షణ కలిగి ఉంటారు అని చెప్పాడు. మన నిరీక్షణ కూడా అదే కదా. యేసు ప్రభుల వారు నా పాపం నుండి నాకు విమోచన కలిగించాడు. యేసు ప్రభుల వారు రక్షణ కలిగించారు. యేసు ప్రభుల వారు తిరిగి వస్తారు. ఆయన మధ్య ఆకాశంలోనికి వస్తాడు. ఆయన మమ్మల్ని మధ్య ఆకాశానికి తీసుకెళ్తాడు. అక్కడి నుండి 1000 ఏళ్ల పరిపాలనలో నాయనతో పాటు పరిపాలించు వారినిగా ఆయన మమ్మల్ని చేస్తాడు. తీర్పు దినమున మనల్ని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లరా కుడివైపుకు రండి అని నన్ను పిలుస్తాడు అనే గొప్ప నిరీక్షణతో మనము ఆ చిగురు మీద నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నాం. ఎందుకు ఆయన్ను చిగురు అని అన్నారంటే, ప్రియులారా, వేరులో నుండి పుట్టిన చిగురు వేరు ఎవరికి కనిపించదు. ఆ రీతిగా కనిపించకుండా ఆయన చిగురైతాడు. అంటే దాని అర్థం ఆ చిగురు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. చిగురు చూడటానికి మృదువుగా ఉంటుంది. చిగురు చెట్టు పై కొన భాగాన చిగురు వేస్తూ ఆ చిగురు ఆకులై చిగురు కొమ్మలై అట్లా చిగురు పెరుగుతూనే ఉంటారు. ప్రపంచంలో యేసు ప్రభుల వారు రాజుల కంటే, దేవతలు అనబడిన వారి కంటే, దేవుళ్ళు అనబడిన వారి కంటే, యుగ పురుషుల కంటే, దైవాంశ సంభూతుల కంటే, ఆ శాస్త్రులు పరిచయుల కంటే ఈ చిగురులాగా అందరికంటే పైనున్నవాడు ఆయన. ఆయన కంటే పైనున్నవాడు ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరు. అందుకు ఆయన చెప్పాడు, నేను మార్గాన్ని, నేను సత్యాన్ని, నేను జీవాన్ని అని చెప్పాడు. అందుకు ఆయన చెప్పాడు, నేను రాజులకు రాజుని, ప్రభులకు ప్రభువుని, వైద్యులకు పరమ వైద్యుడిను, భూపతులకు అధిపతిని, జీవులకు అంతిమ న్యాయాధిపతిని. నాకంటే పైవాడు ఎవ్వరూ లేరు. నేనే ప్రపంచంలో పైవాడిని, నేనే ఉన్నతమైన వాడినని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఆయన యేషయి వేరు చిగురై ఉన్నాడు. దేవుని బిడ్డలు మనం ఆలోచించాలి. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణలో నీవు రక్షించబడతావు, నీవు మధ్య ఆకాశానికి ఎత్తబడతావు, 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు పరిపాలిస్తావు. తీర్పు దినాన తండ్రి చేత ఆశీర్వదించబడిన వార్లరా కుడివైపుకు రమ్మని ఆ పిలుపులో మనముంటాం. అందుకని యేసు ప్రభునందు గొప్ప నిరీక్షణ నేను కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ అనేదానికి అర్థమేమి అని మీరు అడగచ్చు. నిరీక్షణ అంటే చూడండి, రైతు వారు వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు మడక దున్నుతూ ఉంటాడు. మనం వెళ్ళి అడుగుదాం, సార్ ఏమి పంట వేస్తారు ఇందులో? ఆయన అంటాడు, వేరుశనగ వేస్తాను నేను. అవునా సార్, ఎంత విస్తీర్ణం? ఎకరం పొలము వేరుశనగ వేస్తాను. ఎకరం వేస్తారా? ఎన్ని సేర్ల గింజలు వేస్తారు? ఒక 50 సేర్ల గింజలు అని అంటాడు. సార్ ఎంత ఫలసాయం వస్తుంది అంటే మడక ఆపి చెప్తాడు, నాకు బాగా పండితే 60 మూట్ల చెనిక్కాయలు వస్తాయి, 60 కాకపోతే 70 చెనిక్కాయలు వస్తాయి. సార్ గమనించాలి, దున్నుతూ ఉన్నాడు ఆయన, 70 మూట్లు వస్తాయి, 60 మూట్లు వస్తాయి అంటాడు.
దాన్ని ఏమంటారు తెలుసా? నిరీక్షణ. నిరీక్షణ. యేసునందు మనకు నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభువా, నేను రక్షింపబడ్డాను, నేను మధ్య ఆకాశానికి ఎత్తబడతాను, 1000 ఏళ్ల పరిపాలనలో మీతో పాటు ఉంటాను. మధ్య ఆకాశంలో పాత నిబంధన భక్తులందరినీ నేను కలుసుకుంటాను. వేరు చిగురైన యేసు ప్రభుల వారి మీద నిరీక్షణ ఉంది. దయచేసి గమనించాలి. నా దేవుడిని నమ్ముకున్న నా నిరీక్షణ నాకు చక్కటి సంతానం ఇస్తాడు. నిరీక్షణ. రైతు వారు దున్నుతూ ఉన్నాడు, 50 మూటలు వస్తాయని నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆడబిడ్డలకు చెప్తాను, ఎవరికైనా సంతానం లేకపోతే నిరీక్షణ, నా ప్రభు చక్కటి సంతానం ఇస్తాడని మీరు ప్రార్థించేటప్పుడు, ప్రభా నాకు పిల్లల్ని ఇవ్వండి, నాకు పిల్లల్ని ఇవ్వండి, నాకు పిల్లల్ని ఇవ్వండి అని అడగకూడదు. ఒకసారి యేసన్న గారి దగ్గరికి మేము నిలబడి ఉంటే ఒకడు వచ్చినాడు, భార్య భర్త ఇద్దరు వచ్చినాడు. ఎరా వచ్చింది అని, ప్రార్థన చేయేసన్నా నాకు బిడ్డలు లేరన్నాడు. నీకెందుకురా బిడ్డలు? ఆమెకు కదా బిడ్డలు కావాల్సిందే, నీకు చేయమంటావు ఏంది అని అన్నాడు. అన్నకంత సరదాగా మాట్లాడతాడు. దానికే చెయ్యి అని అన్నాడు. అమ్మ ఏం బిడ్డ కావాలా అన్నాడు. ఏదో ఒకటి వేసన్నా అని. రే నువ్వు చెప్పురా ఏం బిడ్డ కావాలని. ఏదో ఒక బిడ్డ అని. రే ఏదో ఒక బిడ్డ, ఏదో ఒక బిడ్డ అనద్దురా, చెప్తే ఆడబిడ్డ చెప్పు, లేకుంటే మగబిడ్డ చెప్పు. ఏదో ఒక బిడ్డ అంటే ఆడ మగ కాకుండా పుడతారా రే అని అన్నాడు. నాకు భయం వేసింది. పోయమ్మో అని, ఆడబిడ్డ కావాలనో మగబిడ్డ కావాలనో చెప్పు అంటే, అది కాదేసన్నా నీ ఇష్టము అని. ఎవడు రాయుడు నా ఇష్టం అంటాడు. సంతానం మీకు కానీ నాకెందుకురా, నాకు ఊరంతా బిడ్డలేరా రే అని చెప్పి ఏ బిడ్డ కావాలనో చెప్పు అన్నాడు. ఆ రోజు అనిపించింది నాకు, దేవుణ్ణి అడిగేటప్పుడు బిడ్డని అంటే ఆయన కన్ఫ్యూజ్ అయిపోతాడు. కాబట్టి ఏ బిడ్డ కావాలనో ఆ బిడ్డని ప్రభువు దగ్గర అడుగుదురు గాక. హల్లెలూయా. అడిగి ప్రభా నాకు చక్కటి మగ సంతానం ఇచ్చినందుకు స్తోత్ర, చక్కటి ఆడ సంతానం ఇచ్చినందుకు స్తోత్రాలని ఆ బిడ్డని మీ గర్భంలో మీరు చూసుకోవాలి. ఆ బిడ్డని మీ గర్భంలో, ఆ రైతు 60 మూటలను ఎట్లా చూస్తూ ఉన్నాడో మీరు కూడా మీ గర్భంలో ఆ బిడ్డను చూడాలి. ఆ బిడ్డను చూసి ఆ బిడ్డ ఆడుకుంటున్నట్లు, పాడుకుంటున్నట్లు, స్కూల్కి వెళ్ళినట్లు, మమ్మీ చాక్లెట్ కొని అన్నట్లు అవన్నీ చూస్తూ ఈ బిడ్డని ఇచ్చినందుకై స్తోత్రాలు అని చెప్పాలి. దాన్ని ఏమంటారంటే నిరీక్షణ. దాన్ని ఏమంటారు? నిరీక్షణ. రైతు వారు దున్నుతూ ఉన్నాడు, 60 మూటలు అంటాడు. నిరీక్షణ. ఆడబిడ్డ సంతానాన్ని చూడాలి, తన గర్భంలో చూసి ఈ బిడ్డను నాకు ఇచ్చినందుకై స్తోత్రమని పూర్తిగా నమ్మాలి. హల్లెలూయా. చూడు నా సామి రంగా, 10 మంది పిల్లల్ని ఇచ్చేస్తాడు దేవుడు, 1 కాదు 10 మంది. నిరీక్షణ. నిరీక్షణ. మనకేం కావాలి అన్నది యేసు క్రీస్తునందు ఒక నిరీక్షణ కలిగి మనం బ్రతకాలి. నా బిడ్డ ఈ రీతిగా ఉండాలి, నా వ్యవసాయం ఈ రీతిగా ఉండాలి, నా వ్యాపారం ఈ రీతిగా ఉండాలి. క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి. ఆయన ఎందుకు పుట్టాడంటే అన్య జనులను ఏలుటకు పుట్టాడు, మనందరినీ పరిపాలించటానికి యేసు ప్రభుల వారు పుట్టారు. ప్రభ నా పరిపాలకుడు మీరే, మీ అందు నేను నిరీక్షణ కలిగి ఉన్నా. నా నిరీక్షణ ఫలానా 10 మంది పిల్లలు నాకు కావాలా. నా వ్యవసాయంలో 60 బస్తాలు 70 బస్తాలు కావాలి. నా వ్యాపారము ప్రభ నేను ఊహించిన దానికంటే ఎక్కువ కావాలి. నీవు నన్ను పరిపాలించుటకు పుట్టిన దేవుడివి గనుక నీ యందు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మన నిరీక్షణ తొలగిపోకూడదు.